డబుల్ ధమాకా ఇక చూసుకోరు. ఇక సర్పంచ్గా ఓడితే ఎంపీటీసీగా పోటీగా ఛాన్స్ అంటూ అయితే అంతకంటే ముందు ఏముంటుందంటే రెండు ఒకటేసారి పెట్టుడుకు ఆయన అభ్యర్థులు ఎవరెవరికి డిసైడ్ చేయాలో వాళ్ళకి డిసైడ్ చేస్తే ఓడిపోయిన వాళ్ళు ఇక మళ్ళీ సారి దాకా మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఎదురు చూసే పని ఉంటుండే, ఇంకా మళ్ళీ పదవులు ఏమి ఉండకపోతుండే. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇది మొదలు పెట్టి అది వెనక పెడుతురు. అంటే జర్ర పతారం ఉన్నాడు, జర్ర పైసలు ఉన్నాడు ఏం చేస్తాడంటే ఇక మొదలు సర్పంచ్ పోటీ చేస్తాడు, ఓడిపోతాడు అనుకో, మళ్ళీ ఎంపీటీసీ కూడా వాడేస్తాడు. అంటే అవకాశాలు రాకుండా చేస్తున్నారు అన్నట్టు. ఇది ధమాకా కాదు, ఇది ఎవరికి పెట్టానో వానికి పొక్క నిండినోనికే మళ్ళీ నింపుడు అన్నట్టు. ఎవడైతే ఆల్రెడీ సీటు తీసుకొని పోటీ చేసి ఓడిపోతాడో మళ్ళీ పోయి మళ్ళీ మనకి ఏదో సానుభూతి పైసలు ఖర్చు పెట్టుకుని అంటారు. కానీ రెండొకసారి అయితే నిజంగా 4 సీట్లు వస్తాయి. ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది మాట్లాడే మాటలు నేను వింటుంటా అప్పుడప్పుడు. అన్న మా పార్టీలనే దొంగలు ఉన్నారన్న, అన్న మా వాళ్ళే మాకు సరిగ్గా సపోర్ట్ చేస్తారన్న, కష్టపడ్డోళ్ళు మేము ఈయనే ఉన్నాము, ఎవడెవడో బయటకు వెళ్ళొస్తే ఇలా వాళ్ళకి సీట్లు అని చెప్తారన్న. ఎట్లా ఉంటుందన్న ఇది? మా బతుకులు ఏం కావాలి? మేము నమ్ముకొని 10 ఏళ్ళు కేసీఆర్ మీద పోరాటం చేసినాం, యుద్ధం చేసినాం, పార్టీని నమ్ముకొని ఉన్నాం, మరి ఇదేనా మాకు ఇచ్చేదని వాళ్ళు బాధపడతారు. తీరా ఇక్కడ చూస్తే యాక్చువల్గా ఒకవేళ ఇట్లా అందరికీ అవకాశాలు రావాలంటే అన్ని ఎలక్షన్స్ ఒకటేసారి వస్తే ఒక ఆయనకు 2 మీద పోటీ చేసే ఇంట్రెస్ట్ ఉన్నా ఒకటే చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి చేపిస్తారు. కొంతమంది భార్యలను చేపిస్తారు, బొమ్మర్దలను చేపిస్తారు, సడకలను చేపిస్తారు, అదే వేరే విషయం. కాకపోతే ఇక్కడ ఒకటే పోటీ చేసి ఇంకొకరికి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, అరే పోటీ చేసి 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని నాశనం అయిపోయినరా కాంతి ఇర్రాబాయ్ అని మళ్ళీ సానుభూతో సింపతితోనే ఇచ్చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇది అట్లయితే తప్ప ధమాకా కాదంటున్నా. కొంతమందికే ధమాకా, ఇది అందరికి కాదు. ఇది ఎవడన్నా జర పతారా ఉన్నోడు చేసుకుంటాడు ఇట్లాంటివన్నీ. మొదలు ఇదేస్తాడు, తర్వాత అదేస్తాడు. ఇగో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. గ్రామాల్లో మారిన రాజకీయ సమీకరణాలు, రిజర్వేషన్ అనుకూలంగా ఉన్న నేతలకు బంపర్ ఆఫర్. గతంలో అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహణతో మళ్ళీ పోటీకి నో ఛాన్స్. ఎలక్షన్ నిర్వహణకు రెడీ అంటున్న ఎస్ఈసి. రాష్ట్రంలో ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కాస్త గ్రామాలు, మండలాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపింది. గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో వరుసగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత వెంటనే సర్పంచ్ ఈ ఎలక్షన్ షెడ్యూల్ రూపొందించారు. దీంతో అన్ని ఎన్నికలకు ఒకేసారి అభ్యర్థులను ఖరారు చేయాల్సిన పరిస్థితి రాజకీయ పార్టీలకు, ఎమ్మెల్యేలకు ఉండేది. అభ్యర్థులు ఒక ఎన్నికల్లో ఓడిపోతే వేరే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండేది కాదు. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలా బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం అని వీళ్ళు చెప్తా ఉన్నారు. కొంచెమన్నా ఆలోచించాలి. పాపం పని చేసినోడు గంగల కలవాలన్నట్టు వానికి ఏదో ఒక రకంగా ఈసారి వచ్చే అవకాశం. ఇప్పుడు అందరూ పనిచేస్తుంటారు, ఒక 3-4 కొంత ప్రజల్లో తిరిగేటోళ్ళు, లేకపోతే పేరున్నోళ్ళు, లేకపోతే కొంచెం పెద్ద నాయకులు అనుకుందాం. ఆ 4 కనుక పోటీ చేయాలంటే ఒకటేసారి ఎన్నికలు వస్తే 4 మనిషికో సీటు పంచుకోవచ్చు. లేకపోతే ఇక ఎవరైతే ఉంటారో, ఎవరైతే నాదంటాడో, ఎవరైతే జర్రా గట్టిగా ఉన్న మండల అధ్యక్షుడు ఉంటాడో వేసుకుంటాడు. ఇక అన్ని నేనే చేస్తా అంటాడు. భార్యకొకటి, ఇంకో తమ్మునికొకటి, అన్నకొకటి, ఇట్లా బామ్మర్ది కోటి అనుకుంటే ఆయన 4 పంచుకుంటాడు, మిగిలిన వాళ్ళకు తెడ్డు చూపిస్తాడు. ఇది జరిగేది. ఇది అంటున్నారు గ్రామాలలో. అందుకే అంటా ఉన్నా, అన్నీ వాళ్ళే తీసుకుంటారు, అట్టోనే ఆగం చేస్తారు. ఇది అలా ముచ్చట. అయితే ఎక్కడ ఇగో ఈ డబుల్ ధమాకా కాదు, నష్టం ఇంకా ఇది. సర్పంచ్ ఎన్నికలను ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వచ్చే సంవత్సరం నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొగ్గు చూపే వారి సంఖ్య పెరిగింది. సర్పంచ్గా గెలిస్తే ఓకే, లేకుంటే మళ్ళీ ఎంపీటీసీగా పోటీ చేద్దామనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. సర్పంచ్గా ఓడిపోతే ప్రజల వద్ద సానుభూతి వస్తుందని పార్టీ నాయకులు సైతం ఎంపీటీసీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందని, అసలు ఓడిపోయినానికి టికెట్ ఇవ్వద్దు, వాడు మొదలు ఎట్లా ఓడిపోతాడు, తర్వాత టికెట్లు ఎట్లిస్తారా అసలు పార్టీ నాకు అర్థం కాదు. సర్పంచ్గా ఓడిపోయింది అనుకో, మళ్ళీ ఆయనకి ఎంపీటీసీ టికెట్ ఎందుకు ఇవ్వాలి? ఆయనకి ఎందుకు ఇవ్వాలి? ఇంకోడు లేడా పనిచేసినోడు, జెండా మోసినోడు లేడా, కష్టపడ్డ కార్యకర్తలు లేరా, కష్టపడ్డ నాయకులు లేరా, ఇంకోళ్ళకి ఇవ్వాలి అవకాశం? అరే వాడు మొదలు ఓడిపోయింది అన్నాక మీరే చెప్తున్నారు, ఓడిపోయినోడికి మళ్ళీ ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారు? అట్లా ఓడిపోయినకే పెట్టుర్రు. ఇక వాడే లేవాలి, వాడే బతకాలి, ఇక ఒకటి ఉండొద్దు ఇక పనిచేసేటోడు. అయితే పార్టీ నాయకులు సైతం ఎంపీటీసీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా ఎంపీటీసీగా గెలవడం సులువు అవుతుందని అంచనా వేస్తున్నారు. రెండింటికి రిజర్వేషన్ అనుకూలంగా ఉన్న నేతలు ఈ లెక్కల్లో బిజీగా ఉన్నారు. గతంలోనూ ఇదే విధానం అనేక గ్రామాల్లో అమలైంది. సర్పంచ్గా ఓడిపోయిన నాయకులు ఆ తర్వాత జరిగే ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. దీంతో ఈసారి సైతం ఈ విధానం అమలవుతుందని, ప్రభుత్వ నిర్ణయం వారి రాజకీయ భవిష్యత్తుకు అవకాశం కల్పిస్తుందని నేతలు చెప్తున్నారు. దీంట్లో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. సరే ఆయన కష్టపడ్డాడు, పైసలు పెట్టుకుంటూ నష్టపోయింది కాబట్టి మళ్ళీ సానుభూతితో వస్తాడు అంటే కొంతమంది గెలిచారు. కానీ అసలు పార్టీ అన్నాక ఇంకో 4 ఎక్కువ అవకాశాలు రావాలనేది నేను చెప్తున్నా. అది ఎట్లా ప్రజాస్వామ్యం అయిపోతుంది? ఒకసారి పోటీ చేసి ఓడిపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల దాకా ఓపిక పట్టాలి కదా, పని చేసుకోవాలి కదా. మళ్ళీ వెంటనే ఏమన్నా సెమిస్టర్లో ఫెయిల్ కాగానే మళ్ళీ సప్లిమెంటరీ పెట్టి పాస్ చేసినట్టుగా మళ్ళీ సిద్ధంగా ఉన్న ఎన్నికల సంఘం అంటూ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. గతంలోనే పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినందున దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్టు ఎన్నికల అధికారులు చెప్తున్నారు. 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. ఎలక్షన్ డిసెంబర్ నెలాఖరు కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో
ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఉన్నట్టు సమాచారం. ఇందుకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు అవసరమైన నివేదికల కోసం డెడికేటెడ్ కమిషన్కు లేఖ రాశారు. 5-6 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందనుంది. ఆ నివేదికను ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే జిల్లా అధికారులు సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఆ వివరాల గెజిట్ను పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘానికి అందించనుంది. తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం నిర్వహించి సన్నద్ధతపై సమీక్షిస్తారు. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన 3 వారాల్లో ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి 3 దశల్లో 21 రోజుల్లో ప్రక్రియ పూర్తి కానుందంటూ 21 డేస్లో కంప్లీట్ అయిపోతుంది అది. అయితే ఇక్కడ ఇండిపెండెంట్ విధానంలో ఎన్నికలు జరుగుతాయట. సర్పంచ్ ఎన్నికలు పార్టీల రహితంగా జరుగుతాయి. పార్టీ గుర్తులు, పార్టీ పేరు, బీఫామ్ జారీ చేయడం వంటివి ఏమీ లేకుండానే ఇండిపెండెంట్ విధానంలో జరుగుతాయి. గతంలో అట్లే జరిగినాయి. ఇది స్పెషలా? ఎప్పుడు అట్లా జరుగుతాయి. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎలక్షన్స్ ఉంటాయి. ప్రతి ఓటరు ఒక ఓటు సర్పంచ్కు, మరో ఓటు వార్డు సభ్యుడికి వేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించిన తర్వాత ఓట్లను లెక్కించి సాయంత్రం కల్లా లెక్కింపు పూర్తి చేసి సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నికైన వారి వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 600 ఓటర్లు మాత్రమే ఓటు వేసేలా పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేస్తారంటూ సిద్ధంగా ఉన్న బ్యాలెట్ పేపర్లు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయింది. బ్యాలెట్ బాక్స్ను సైతం సిద్ధంగా ఉంచారు. 3-4 పంచాయతీలకు కలిపి ఒక గెజిటెడ్ ఆఫీసర్ని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్గా నియమించారు. వీరికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేస్తారు. పోలింగ్ సిబ్బంది ఎంపిక సైతం కంప్లీట్ అయ్యింది. వారికి శిక్షణ సైతం పూర్తి చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఉంటే జిల్లా అధికారులు యంత్రాంగానికి ఇబ్బందులు ఏర్పడేవని, మొదట కేవలం సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా సులభంగా నిర్వహించవచ్చని, కావాల్సినంత సిబ్బంది ఉంటారని, పోలీసులకు సైతం ఒత్తిడి తక్కువగా ఉంటుందని అధికారులు అంచనా అంటూ ఇది డబల్ ధమాకా అని వీళ్ళు అంటారు. కానీ కొద్ది మందికే ధమాకా, చాలా మందికి మొండి చెయ్యి కాదు అది, మొండి చెయ్యి, అభయాస్తం అంటారు కదా, అభయాస్తం కాలేదు, మొండి చెయ్యి అవుతుంది. ఇంకా చూద్దాం వేరే పత్రికల్లో ఏం రాశారో చూద్దాం. కామెంట్స్ కూడా చదువుతా నేను అన్న, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అట్లే కాల్ కూడా చేయండి, కాల్ కూడా మాట్లాడుతూ తీసుకుంటా. మారేడుమిల్లిలో హిడ్మా అతమంటూ పుల్లగండి టైగర్ క్యాంప్ దగ్గర భారీ ఎన్కౌంటర్. హిడ్మా భార్య రాజే సహా మొత్తం 6 మృతి. మృతదేహాలకు రంపచోడవరంలో పోస్ట్ మార్టం. మృతుల్లో చెల్లూరి నారాయణ, టెక్ శంకర్, హిడ్మాపై 1 కోటి, రాజేపై 50 లక్షల రివార్డ్ అంటూ విజయవాడలోని మావోయిస్టుల అరెస్టు, ఫేక్ ఎన్కౌంటర్, కేంద్ర విధానాలు జంగిల్ రాజ్ పాలనకు పరాకాష్ట అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని అంటా ఉన్నారు. సో మొత్తానికైతే ఈ టెక్నాలజీ వచ్చి వీళ్ళ కొంపలైతే ఆరిపోయినట్టే. ఎందుకంటే టెక్నాలజీ లేని టైంలో మావోయిజం ఎంత బలంగా ఉండేదో మనందరం కూడా చూసినాం మన చిన్నతనంలో. సో అప్పుడు మావోయిస్టులకి అన్నలంటే భయపడేటోళ్ళు గ్రామాలలో. ఇప్పుడు ఎవరికేం భయం లేదనుకో, కదరలేదు అంటే అట్లని చెప్పిన ఇవాళ మావోయిజాన్ని అంటే ప్రోత్సహించడమో లేకపోతే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడడమో అని కాదు. కాకపోతే అప్పుడు కొంత అదుపాజ్ఞలు కనిపించేది. కొంత యువత కూడా అయితే అడవులకు పోయేటోళ్ళు, లేకపోతే నిజంగానే సరే గ్రామాలలోనే ఉండి కొంత అదుపాజ్ఞలు ఉంటోళ్ళు. ఇప్పుడు ఉన్నారా అసలు? అట్లా ఉంటుర్రా? యువన్ చేతిలో ఎవడు ఉంటుండు అసలు? ఎవడేం చేస్తుండే అసలు? మత్తుకు బానిసలయ్యి డ్రగ్స్, గంజాయి ఇట్లాంటివన్నీ ఎట్లొచ్చినాయి? అప్పుడు ఇవన్నీ ఉంటుండేనా? మనం ఒక 20-25 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద ముచ్చట చెప్తా ఉన్నాను నేను. అప్పుడు ఇవన్నీ ఉండేనా? అట్లాంటి ఏమీ కనిపించకపోతున్నాయి. అంటే టెక్నాలజీ కూడా లేకుండే కాబట్టి నిజంగా ఒక రకమైనటువంటి లైఫ్ని అనుభవించడం మనమంతా.